హలో అందరికీ. మీకు గణేష్ మ్యారేజ్ గురించి అంటే లార్డ్ గణేష్ మ్యారేజ్ గురించి నేను చెప్తాను ఈ వీడియోలో. మనకి అసలు గణేష్‌కి పెళ్ళయిందా లేదా? పెళ్ళైతే ఎంతమంది భార్యలున్నారు? ఎలా అయింది? ఇవంతా కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక కథ ప్రకారం గణేశుడికి సిద్ధి మరియు బుద్ధి అనే దేవీ కళలు భార్యలుగా ఉన్నారు. ఇవి బ్రహ్మదేవుని కుమార్తెలని కూడా చెప్తారనమాట. సిద్ధి అంటే విజయాన్ని సూచిస్తుంది, బుద్ధి అంటే జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ 2 లక్షణాలను కలిగి ఉండే వ్యక్తికి విజయం మరియు బుద్ధి 2 లభిస్తాయి. అందుకే వినాయకుడి నామస్మరణ చేసిన వెంటనే శుభకార్యాలు ప్రారంభిస్తారనమాట. వేరొక స్టోరీ ఉందండి. ఇంకొక కథ ప్రకారం శివుడు, పార్వతీదేవి తన 2 కుమారులు అంటే కార్తికేయుడు మరియు వినాయకుడు ఎవరు ముందుగా పెళ్లి చేసుకోవాలో నిర్ణయం తీసుకోవడానికి ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్ష ఏమిటంటే, మీరు ముగ్గురు అంటే శివ, పార్వతి భూమి చుట్టూ తిరిగిన వాడు మొదట పెళ్లి చేసుకోగలడు అంటారనమాట. కార్తికేయుడు తన వాహనమైన మయూరం మీద ప్రపంచాన్ని చుట్టగా, వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగి మీరే నా ప్రపంచం అని చెప్పి విజయాన్ని సాధిస్తాడు. అందువల్ల మొదట అతడే పెళ్లి చేసుకుంటాడు. ఇంకొన్ని ప్రాంతీయ విశ్వాసాలు ఏంటంటే, ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వినాయకుడు అవివాహితుడని నమ్మకం ఉంది. కొన్ని చోట్ల ఆయన బ్రహ్మచారుడిగా కూడా భావిస్తారు. మరికొన్ని కథనాల్లో ఆయనకి తులసీదేవితో పెళ్లి చేయాలని ఆమె కోరితే గణేశుడు తిరస్కరించడంతో ఆమె శాపనీయురాలై విష్ణు పరమాత్మని పెళ్లి చేసుకోవడానికి జన్మలు తీసుకుందని చెప్పేసి కూడా అంటారు. దీని కథ యొక్క సారాంశం ఏంటంటే, గణేశుడికి సిద్ధి మరియు బుద్ధి అనే భార్యలున్నారని నమ్మకం ప్రధానంగా ఉంది. ఆయన వివాహం కథలు ప్రతి ప్రాంతంలో భిన్నంగా చెప్పబడతాయి. విజ్ఞానానికి విజయం కోసం ఆయన్ని ఆరాధించడం వల్లే వక్రతుండ మహాకాయ నామస్మరణతో ఏ శుభకార్యాన్నైనా ప్రారంభిస్తారు. అదండి గణేష్ మ్యారేజ్ గురించి చాలా కథలుగా చెప్పుకుంటారు. మీకు అందరికీ కూడా గణేషుని ఆశీస్సులు మీకు అందరికీ లభించాలని, ఆయన అందరినీ ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే మీకు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.